భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. రెండవ మ్యాచ్లో భారత బ్యాట్లు దాటిగా ఆడే క్రమంలో వికెట్లు ఇచ్చారు తప్పించి ప్రత్యర్థి పేస్ దళం వద్ద మనపట్టి పసలేదని తెలిపోయింది. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఒకటే ప్లాన్తో ప్రతి మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నట్లు అతను తెలిపాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో మొదటి 2 మ్యాచ్ కానీ గెలిచిన భారత జట్టు రాజ్కోట్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. పైగా ఇంగ్లాండ్ బౌలింగ్ను టీమిండియా బ్యాటర్లు అలవోకగా బాధిస్తున్నారు. అయితే దీనిపై ఇంగ్లాండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ ప్రస్తావిస్తూ తమ జట్టు పేలవ బౌలింగ్ ప్రదర్శనను సమర్థించాడు. ముఖ్యంగా పేస్ విభాగానికి వస్తే వారు పరుగులను కట్టడి చేసే ఆలోచనల్లో అసలు లేరని కరాఖండిగా చెప్పేశారు. తమ దృష్టి ఎప్పుడు వికెట్లు తీయడంపైనే ఉందని, ఆ ప్రయత్నంలో కొద్ది పరుగులు ఎక్కువ ఇచ్చినా తాము పట్టించుకునే స్థితిలో లేమని చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టు కోచ్ బ్రాండన్ మెక్ కలం కూడా ఇదే ధోరణిని అలవర్చుకునేందుకు తమకు కావలసిన స్వతంత్రం ఇచ్చాడని కూడా చెప్పడం గమనార్హం. అయితే 2 టీ20 మ్యాచ్ల్లో మార్క్ వుడ్ మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతని తోటి స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం రెండవ మ్యాచ్లో దాదాపు 60 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 అనేది బౌలర్లకు ఒక డిఫెన్స్ టెస్ట్. పరుగులను కట్టడి చేస్తే ఒత్తిడిలో ప్రత్యర్థి బ్యాటర్లు భారీ షాట్స్ ఆడే క్రమంలో తామంతట తామే వికెట్లు తీస్తారు. వికెట్ కోసం బంతులు వేసినప్పుడే అవి బౌండరీల రూపంలో మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు టీ20 క్రికెట్కు సంబంధించి ఇదే సూచిస్తారు. అయితే ఇంగ్లాండ్ ధోరణి మాత్రం ఎప్పుడు వేరేలా ఉంటుంది. టెస్టు క్రికెట్లో వన్డే తరహాలో వేగంగా పరుగులు చేయడం, టీ20లో పరుగులు కట్టడి చేయడం కంటే వికెట్లు తీయడమే ముఖ్యం అనే వారి భిన్న శైలి తరచుగా బెడిసికొడుతుంది. అయినప్పటికీ వుడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే తమ జట్ల తరపున ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన ఆదిల్ రషీద్ ఉన్నాడని, తాము పెద్దగా బౌలింగ్ గురించి బెంగ చెందట్లేదని వుడ్ చెప్పాడు. 3వ మ్యాచ్ జరిగే రాజ్కోట్ బ్యాటింగ్ కు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడ వుడ్ చెప్పినట్లు వారి ప్రణాళికలు ఫలిస్తుందా లేదా మళ్లీ భారత బ్యాటర్లు చెలరేగుతారా అన్న విషయం తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.